ఓ రాముల తాత ఉన్నావా ఇంట్లో? ఇవ్వలేదు. ఏంది ఏం కావాలి? మూట కట్టుకుని అందరు వచ్చింది ఏంది? ఊరికి పెద్ద మనిషివి, ఇక వర్షాలు పడతలేవు, కప్పతల్లి ఆడదామన్న సోయి ఉన్నదా నీకేమన్నా? అయ్యో ఇయ్యాలెంత సంసారాలు అయితేరేవే మీరు. ఆనాటి మా వెనకటి పద్ధతులు పాటిస్తానారే మీరు? కాలం పోయేటాలకు ఆనాటి కప్పతల్లి ఆట ఇవాళ యాదికి వచ్చిందని నా దగ్గరికి వచ్చి ఆడియవా అని తిప్పులాడతావా? మరి ఈ ముగ్గురు నలుగురు తిప్పులాడితేనే కప్పతల్లి ఆట ఘనంగా ఉంటుందా? ఊరంతా గదిస్తే మస్తు ధన సంపత్తిగా ఉంటది. ఇక మరి గట్లది ఆలస్యం ఎందుకు? పోయి ఇద్దరు పోయి కప్పలు దొరకబట్టుది. ఒకళ్ళు పోయి మన రోకలికి మొత్తం పసుపు రుద్ది యాపకమ్మలకి ఇట్లా కట్టినట్లే ఉంటే ఇంకా మనం ఘనంగా చేద్దాం. డప్పులు కొట్టుడు సురువు చేతులు పారిగా రాని. వెనుకట ముసలోళ్ళు ముడిగళ్ళు పసిపిల్లగాళ్ళు అందరు కలిసి మంచిగా ధన సంపదగా ఆడేది. జరంత కాలం వెనుకకైందంటే కప్పతల్లి ఆట ఆడుకుంటా మంచిగా ఊరి దేవుళ్ళను మంచిగా ఈ పసుపు నీళ్ళతోటి పోసేది. మరి ఆ చిత్రం ఏందో గాని మరి వెనుకట కాలం కాకపోయేది రాయిగా మంచిగా అయ్యేది. ఈసారి మంచిగా చేయాలి మనం. డప్పు కొట్టు రెస్కా డప్పు కొట్టు పోయి పోయి ఏ కప్పతల్లి ఆటతోటి వాన పడుతుందో లేదో తెలియదు కానీ కనుమరుగైతున్న ఆచారాలను ఈ కాలం పోరగాళ్ళకు చెప్పే అదృష్టం మనకు కలిగింది. కాబట్టి మనం మంచిగా ఆడాలి. అర్థమైందా? వానలు కురవాలి, వానల్లు కురవాలి, వానదేవుడా పరిచేలు పండాలి, వానదేవుడా నల్ల నల్ల మేఘాలు వానదేవుడా మెల్లంగా కురవాలి, వానదేవుడా పచ్చని పైరులే వానదేవుడా ఏపుగా ఎదగాలి, వానదేవుడా నల్ల నల్ల మేఘాలు వానదేవుడా మెల్లంగా కురవాలి, వానదేవుడా పచ్చని పైరులే వానదేవుడా ఏపుగా ఎదగాలి, వానదేవుడా చెరువులన్నీ నిండాలి, వానదేవుడా ఏరులై పారాలి, వానదేవుడా చేలన్ని పండాలి, వానదేవుడా గలవని నిండాలి, వానదేవుడా కప్పాలకు పెళ్ళిళ్ళు వానదేవుడా గొప్పగా చెయ్యాలి, వానదేవుడా వానల్లు కురవ